హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో నిన్న జరిగిన బిగ్ బాస్ షోలో నిన్న జరిగిన నామినేషన్స్ గురించి ఈ వీడియో అండి. సో నామినేషన్స్లో ఎవరు ఏ పాయింట్స్ తీశారు, ఎవరెవరిని నామినేట్ చేశారు, వాళ్ళ పాయింట్స్ వ్యాలిడా కాదా, దాని మీద నా ఒపీనియన్ కొంచెం షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో. సో ఫస్ట్ నామినేషన్స్కి ఓనర్స్ని ఒక సైడు, టెనెంట్స్ని ఒక సైడు కూర్చోబెట్టారు బిగ్ బాస్. సో ఫస్ట్ నామినేషన్స్ని స్టార్ట్ చేయమని చెప్పి తనుజ గారికి చెప్పారండి. సో మీకు అన్నీ తెలుసు, మీరు అందరు చూసుంటారు కూడా నిన్న నామినేషన్స్. సో ఫస్ట్ది తనుజ గారు మొదలు పెట్టారు. ఫస్ట్ నామినేషన్ తనుజ గారు మీరు చెప్పండి అని అన్నప్పుడు తనుజ గారు వచ్చి ఫస్ట్ నామినేషన్ తనుజ గారు చేసింది హరీష్ గారిని. అండ్ తన సెకండ్ నామినేషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హరీష్ గారి గురించి. హరీష్ గారి గురించి తనుజ గారు చెప్పిన పాయింట్స్ ఏమేంటి అంటే, ఫుడ్ టాపిక్. నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నట్టు ఏదైతే ఫుడ్ టాపిక్, ఆ కిచెన్లో ఫుడ్ గురించి, ఫుడ్ మెజర్మెంట్స్ గురించి, ఇంత పెట్టాలి అంత పెట్టాలి అనే టాపిక్ ఎక్కడైతే మొదలైందో అదే పాయింట్ తను కూడా రేస్ చేశారండి. అక్కడ మీరు మీ ప్రవర్తన బాగలేదు, మీరు నాకు చెప్పిన విధానం బాగలేదు, అందుకనే నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి క్లియర్ కట్గా ఆ పాయింట్ రేస్ చేశారు. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది అండ్ అందరూ చూస్తున్నదే, అది కరెక్టేనండి. హరీష్ గారు అక్కడ పాయింట్ రేస్ చేయకుండా, హరీష్ గారు అక్కడ పాయింట్ చెప్పకుండా ఏదో గట్టిగా మాట్లాడి ఏదో చేసి తను ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు కాబట్టి తను అక్కడ రియాక్ట్ అయింది. సో అది వ్యాలిడ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిస్రెస్పెక్టివ్ టాపిక్. డిస్రెస్పెక్ట్ అంటే నిన్న నాగ్ సార్ కూడా చెప్పారు వీడియోలో, సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ కూడా అన్నారు, అంటే నువ్వేమనుకుంటున్నావు, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావా ఏంటి అనేది. ఆల్రెడీ దీని గురించి అంతా డిస్కస్ చేసుకున్నారు. సో ఆ సెకండ్ పాయింట్గా డిస్రెస్పెక్ట్, మీరు మాట్లాడే నా గురించి మాట్లాడే మాటలు నాకు నచ్చలేదండి అని చెప్పింది. అది కూడా పర్టికులర్గా ఒక పాయింట్లో ఆ డిస్రెస్పెక్ట్ వర్డ్ ఎందుకు వచ్చింది అంటే కనుక, మీ బాడీ లాంగ్వేజ్, మీ బిహేవియర్ బాగలేదు అని చెప్పి మీరు నాకు చెప్పారండి, అది నాకు నచ్చలేదండి అని చెప్పి నామినేట్ చేసింది సెకండ్ పాయింట్ మీద. అది కరెక్టే కదండి, దానికి ఒప్పుకోవడానికి కూడా హరీష్ గారికి లేదు. అది ఆయన అన్న మాటే తను చెప్పి నాకు నచ్చలేదండి నామినేట్ చేసింది. సో తన 2 పాయింట్స్ వ్యాలిడే హరీష్ గారి గురించి. ఏంటిది, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫుడ్, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫుడ్ మెజర్మెంట్స్ గురించి వచ్చిన టాపిక్లో నేను ఇనిషియేట్ చేయలేదండి, మీరు చేసిన దానికి నేను రియాక్ట్ అయ్యాను అని చెప్పారు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిస్రెస్పెక్టివ్ వర్డ్స్, మీ బిహేవియర్, మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎట్లా ఉన్నారు, సరిగ్గా పెట్టట్లేదు, పెట్టేటప్పుడు నవ్వుతా పెట్టాలి, అది ఇదని మీరు మాట్లాడారండి, అది నాకు నచ్చలేదు మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పి తను నామినేట్ చేసింది. ఈ 2 పాయింట్స్ మీద హరీష్ గారిని ఇంకా చెప్పాల్సింది, బట్ తనకు ఆ టైంలో గుర్తొచ్చిన 2 పాయింట్స్ గురించి మాట్లాడింది. దాన్ని ఏదో తెలివిగా ఆయన డబుల్ ఫేసెస్లో ఏదో డిఫెండ్ చేసుకున్నారు, వాదించాలి కాబట్టి వాదించారు. సో అంతవాటికి హరీష్ గారి గురించి చెప్పింది. నెక్స్ట్ ఫ్లోరా గారి గురించి. ఇక్కడ తనుజ గారు ఏమీ లేక నామినేషన్స్, ఇంకెవరి మీద పాయింట్స్ లేక ఫ్లోరా గారి మీద పాయింట్స్ పెట్టారు అని అనిపిస్తుందండి. ఏం పాయింట్స్ పెట్టారంటే 3 పాయింట్స్ చెప్పారు ఫ్లోరా గారి మీద. ఏంటిది, ఫస్ట్ ఆ షాంపూ విషయం అంటే కెప్టెన్ రూమ్లో షాంపూలో సంథింగ్ కలిపారు, కండిషనర్ కలిపారు అని నాగ్ సార్ చెప్పిన తర్వాత, సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ చెప్పిన తర్వాత తనకి తెలిసింది. సో అందరి హౌస్మేట్స్ అందరికి తెలిసింది. సో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లోరా గారితో చెప్పింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సంజన గారి విషయము ఏంటి, మాటల విషయం. సంజన గారు ఏదో మాట్లాడారు, మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడిన విషయాలు మాకు చెప్పలేదు. సంజన గారు ఒక్క సైడే మేము చూసాము, మీ ఇద్దరు విషయంలో ఒక సైడే మాకు తెలుసు, సెకండ్ సైడ్ మీరు ఏం మాట్లాడారో మాకు తెలియదు. సో అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు, మీరు మాట్లాడే భాష కూడా మీరు చెప్పలేదు మాకు అని అదొక పాయింట్ రేస్ చేశారు. అండ్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్లో తను ఎందుకు చెప్పాలి, తన ఫ్లోరా గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎందుకు ఇనిషియేట్ తీసుకొని చెప్తాను, జరిగినది ఇది. అది కూడా పాయింట్ నాగ్ సార్ ఎత్తితేనే, నాగ్ సారు సాటర్డే ఎపిసోడ్లో చెబితేనే తనుజ గారికి కానీ హౌస్మేట్స్ కానీ విషయం తెలిసింది. అక్కడ పాయింట్ లేదు. థర్డ్ పాయింట్,
ఫ్రీ బర్డ్ అనేది ఆల్రెడీ ఉన్న డిస్కషన్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సంజన గారు పాయింట్అవుట్ చేశారు. సంజన గారు చెప్పారు. సో ఇక్కడ తనుజ గారికి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ 3 పాయింట్స్ ఏవైతే ఆ షాంపూ కండిషనర్ పాయింట్ ఒకటి, సెకండ్ది వచ్చేసరికి సంజన గారితో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటం పాయింట్ ఒకటి, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రీ బర్డ్. ఈ 3 పాయింట్స్లో ఎక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ మీకు సంబంధించింది టాపిక్ లేదు. కానీ మీరు ఆ 3 పాయింట్స్ పెట్టేసి అసలు మీకు సంబంధం లేని పాయింట్స్ తీసుకొచ్చి ఎవరిదో నామినేషన్ మీరు వేస్తున్నట్టుందండి తనుజ గారు. ఈ విషయంలో ఫ్లోరా గారి విషయంలో మటుకి మీరు ఎవరి పాయింట్సో మీరు చెప్తున్నట్టే ఉంది, కానీ మీ పాయింట్స్ మీరు పెట్టినట్లేదు. సో నాకెందుకో ఇది వ్యాలిడ్ కాదేమో, ఎవరూ లేరు, ఫ్లోరా గారి మీద వేస్తే సరిపోయిద్ది అనే ఒక కాన్సెప్ట్లో మీరు అన్నారేమో అని నాకు అనిపిస్తుందండి. కానీ అక్కడైతే మీకు మీ పాయింట్ ఏది కరెక్ట్గా స్టాండర్డ్గా కరెక్ట్ పాయింట్ లేదు ఫ్లోరా గారు నామినేట్ చేయటం. ఇది నా ఒపీనియన్ అండి. కానీ మీరు ఏం ఆలోచించారు, టెనెంట్స్లో ఎవరున్నారు, ఓనర్స్లో ఎవరున్నారు, ఎవరిని నామినేట్ చేయాలి ఏంటి అని బాగా క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఫ్లోరా గారు అయితే ఆల్రెడీ 2-3 మిస్టేక్స్ చేస్తున్నారు కదా, దాన్నే పాయింట్అవుట్ చేస్తే సరిపోయింది మన నామినేషను, నేను సేఫ్ సైడ్లో ఉంటానని ఒక ఆలోచనతో మీరు చేసినట్టు అనిపించిందండి. సెకండ్, ఈ ఇద్దరిలో హరీష్ గారి గురించి మీరు మాట్లాడింది ఇంకొంచెం మాట్లాడాల్సింది, బట్ మీరు మాట్లాడిన పాయింట్స్ మాకు వ్యాలిడ్ అనిపించినాయి. ఫ్లోరా గారి విషయంలో మటుకి నాట్ వ్యాలిడ్ పాయింట్స్, అది మీకు సంబంధం లేని పాయింట్స్, హౌస్ మొత్తం మీద క్రియేట్ అయిన పాయింట్స్ కాబట్టి మీకు సంబంధం లేదు కదా. కాకపోతే మీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేని పాయింట్ మీరు ఏదో పక్క వాళ్ళది మీరు పక్క వాళ్ళ పాయింట్ మీరు నామినేషన్స్లో తీసుకొచ్చి మీరు నామినేట్ చేసినట్టు నాకు అనిపించిందండి. అది సెకండ్ వచ్చేసరికి మనీష్ గారు. ఈ మనిషి గురించి చెప్పాలండి. ఈ మనిషి తను ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఒక క్లారిటీ ఎవరికైనా ఉంటుంది. తనకి మటుకి తను మాట్లాడేదో ఒక మాట మాట్లాడితే దానికి 2-3 ముందుగానే స్టేట్మెంట్స్ పెట్టుకొని వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారా, ఎక్కడ మాట్లాడతారా, ఎక్కడ దొరుకుతారా అన్న ఆ స్టేట్మెంట్కి ఎలా కనెక్ట్ అవుతారా అని మీరు మాట్లాడి ఆ స్టేట్మెంట్ పట్టుకొని వాళ్ళని డ్రాగ్ చేస్తూ ఉంటారు మనీష్. సో మనీష్ గారు ఇద్దరిని నామినేట్ చేశారు. ఒకటి బర్నీ గారు, 2 రీతు గారు. సో బర్నీ గారు ఫస్ట్. బర్నీ గారి పాయింట్ ఏంటి? బర్నీ గారి మీద అసలు పాయింటే వాళ్ళకి లేదండి. ఎక్కడో కెప్టెన్ సంజన గారు గుడ్డు దొంగతనం చేసిన విషయంలో బర్నీ గారు చెప్పనందుకు బర్నీ గారిని నామినేట్ చేశారు. అది అసలు బర్నీ గారి ఇన్వాల్వ్మెంటే లేదు. అప్పటికి అయిన తర్వాత బయటకు వచ్చి అంత సారీ చెప్పి మీ అందరిని కూర్చోబెట్టి సారీ చెప్పాల్సిన అవసరం కూడా బర్నీ గారికి లేదు. తను ఫీల్ అయ్యాడు, నేను ఎక్కడో చెప్పుంటే బాగుండేది, ఈ హౌస్ ఎన్విరాన్మెంట్ చెడిపోకుండా ఉండేది, ఇంత పెద్ద గొడవ జరిగేది ఉండేది కాదు అని తను ఫీల్ అయ్యి వచ్చి మీకు సారీ చెప్పినందుకు ఈరోజు మీరు అదే పాయింట్ తీసి 1 వీక్ బ్యాక్ జరిగినది ఆ పాయింట్ తీసి మీరు ఈరోజు బర్నీ గారి మీద పాయింట్ చేశారు. అది మీకు మీ ఇండివిజువల్గా మీరు వచ్చింది కాదు. మీకు వెనకాల ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఈ పాయింట్ తీయండి, ఈ పాయింట్ తీయండి, ఈ ఓనర్స్ మీరందరూ కలిపి ఒక మనిషినే టార్గెట్ చేసి ఒక పాయింట్ మీదే మాట్లాడారు నిన్న. సో అందరి గురించి చెప్దాం. ఇప్పుడు మనీష్ గారు బర్నీ గారి గురించి ఫస్ట్ టాపిక్ అది చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, మీరు అది అని ఎన్ని ఊగి మాట్లాడాడండి ఆయన. అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నార్మల్గా చెప్తే పాయింట్ అర్థమవుతుంది. మీరు ఊగినంత మాత్రాన, మీరు ఏదో యాక్షన్ చేసినంత మాత్రాన పాయింట్ అనేది ఇంకొంచెం క్యాప్చర్ అయింది అని మీరు అనుకుంటారేమో. మీరు ఎంత నటిస్తారో అది క్లియర్గా మాకు కనిపిస్తుంది. మీరు జెన్యున్గా మాట్లాడుతున్నారా, నటించి మాట్లాడుతున్నారా అనేది చూసే జనాలందరికీ, ఆడియన్స్ అందరికీ అర్థమవుతుందండి. మనీష్ గారు మీరు కొంచెం కొన్ని తగ్గించుకోండి, కొంచెం ఓవర్ యాక్షన్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మీ పాయింట్ రీచ్ అవ్వాలి. మీరు చేసుకోండి, మేము కాదనట్లేదు. నామినేషన్స్ బయట చేసుకోండి. నామినేషన్స్ టైంలో పాయింట్ మాట్లాడండి. ఏదన్నా ఉంటే పాయింట్ మాట్లాడండి, పాయింట్ మీద స్టాండ్ అవ్వండి. పాయింట్ ఏదైతే మీద ఉందో అది క్లారిటీగా ఎదుటి వాళ్ళు ఇది మీరు అని చెప్పగలిగే ప్రూఫ్స్, అది చెప్పగలిగే నిజాలు మీ దగ్గర ఉంటే చెప్పండి. అంతేగాని వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళేదో అట్లా చేస్తే ఇట్లా చేసి ఇలా అయింది, ఇప్పుడు తను ఇలా చేశాడు కాబట్టి మనం ఇలా రియాక్ట్ అవ్వాలి అని ఇమాజినేషన్లో ఉండొద్దండి. రియాలిటీకి రండి. మీరు అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలు తెలుసుకొని మీరు నామినేషన్ పాయింట్ క్లారిటీగా చెప్పండి.
అంతేగాని ఇమాజినరీ మూడ్లో ఏదో ఇమాజిన్ చేసుకొని అప్పుడు ఇలా ఉంది, సో ఇలా జరిగితే ఇలా అయింది, అప్పుడు అతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు, ఇక్కడి నుంచి ఇటు పోతే ఇట్లా ఉంటుంది, ఇవన్నీ ఇమాజినేషన్స్ అండి. పాయింట్ చెప్పండి, మాకు క్లారిటీగా ఒక పాయింట్ చెప్పండి. ఆ పాయింట్ చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు బర్నీ గారి గురించి చెప్పినవన్నీ మీ పాయింట్స్ కాదు. ఒక మనిషి మీకు ఇంజెక్ట్ చేశాడు, ఆ మనిషి గురించి కూడా మాట్లాడదు. ఒక మనిషి మీకు పూర్తిగా ఇంజెక్ట్ చేశాడు, వీళ్ళనే టార్గెట్ చేయాలి, వీళ్ళనే పెట్టాలి, అతనట్లా అట్లా అని మీకు చెప్పి 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 ప్రతి పాయింట్లో మీరు నెగిటివే చూస్తున్నారు కానీ పాజిటివ్ చూడట్లేదు. మీరు ప్రతి పాయింట్లో నెగిటివే చూస్తున్నారు, పాజిటివ్ చూడట్లేదు. అతను పాజిటివ్గా రియాక్ట్ అయినా దాన్ని నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నారు మీరు. ఓకేనా? మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ ఎన్ని తిప్పి ఎంతసేపు మాట్లాడి 1 hour 2 hours మాట్లాడినా కానీ సింగిల్ పాయింట్ గుడ్డు విషయంలో ఆయన స్టాండ్ తీసుకోకుండా అబద్ధం చెప్పాడు, మాకు నిజంగా లేడు, జెన్యునిటీ లేదా ఆయన దగ్గర, అదొక్కటే పాయింట్ మీ దగ్గర ఉంది. మీరందరి దగ్గర ఉంది ఒకటే పాయింట్. అందరి గురించి కూడా మాట్లాడదాం, మీ దగ్గర కూడా ఆ పాయింట్ మీ దగ్గర కూడా లేదు. ఎవరో చెప్పారు, చూశారు, అన్నీ చేసుకున్నారు కాబట్టి ఆ పాయింట్ మీకు వచ్చింది. సో నెక్స్ట్ రీతు గారి గురించి మీరు చెప్పిన పాయింట్స్ 3 points చెప్పారండి. ఏది వ్యాలిడ్ కాదనిపిస్తుంది నాకైతే. పర్సనల్గా నాకు 3 points ఏది వ్యాలిడ్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, అనవసరంగా లోపల ఎక్కువసేపు ఉంటున్నారు, హౌస్లో ఎక్కువసేపు తిరుగుతున్నారు, అక్కడక్కడ కూర్చుంటున్నారు. అందరూ కూర్చుంటున్నారు. వాళ్ళు ఒక జోనర్ నుంచి, కమెడియన్ జోనర్స్, వాళ్ళు ఆ జోన్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఫన్నీ వేలో చేస్తారు, చేస్తే చూడటానికి బాగుంటుంది అని వ్యూవర్స్కి ఉంటుంది అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? కాళ్ళ మీద కాలు వేసుకొని ఒక పక్కన మూలం కూర్చుంటారు, లేదంటే బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, జేబులో చేపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారండి వెళ్ళి అక్కడికి? వాళ్ళిలా వీళ్ళిలా, వీళ్ళిట్లా ఏగా అందరూ అన్ని సీజన్స్లో చూసినట్టు మీరు ఓనర్స్ కామనర్స్ని పంపించినా కూడా మీరు కూడా అదే చేస్తున్నారు. చిన్న దానికి పెద్ద పెద్ద ఇష్యూస్ చేయటము, అక్కడ ఏమీ లేదు కానీ మీరు తీసుకొస్తారు అన్ని పెద్ద పాయింట్ లాగా, పెద్ద ఇదిలాగా. అదేం ఉండదు కదా, చిన్నది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందండి. మీకు పాయింట్స్ లేనప్పుడు పాయింట్స్ కరెక్ట్గా ఉన్న వాళ్ళ మీద నామినేట్ చేయండి. ఎవరో చెప్పారు వీళ్ళని నామినేట్ చేయాలి, వీళ్ళని టార్గెట్ చేయాలి అని చెప్పి చెయ్యొద్దు. ఇది మీకు రాను ఎఫెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్, రీతు గురించి. క్లీనింగ్ బాగలేదు, మీరు వాషెస్ కూడా సరిగ్గా చేయలేదు, అందుకనే అని చెప్తున్నారు. తను 3 పూట్ల వచ్చి మీరు పెట్టిన డిషెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంది. క్లీన్ చేసేటప్పుడు మధ్యలో నాకు కొంచెం పెయిన్ వస్తుంది, నడుము పెయిన్ వస్తుంది, ఎవరికైనా సహజం అండి. నడుము పెయిన్ వచ్చినప్పుడు 10 minutes కూర్చుంటాం, మళ్ళీ పని చేసుకున్నాను కదా అని. మీరు కూర్చున్నారు కదా, ఒకరు చెప్పేటప్పుడు వినండి. మీరు చెప్పినప్పుడు అన్నీ విన్నాం కాబట్టి ఇంకొకరు పాయింట్ చెప్పేటప్పుడు వింటే మీ ఇద్దరిలో మీరు పెట్టిన పాయింట్ కరెక్టా, వాళ్ళు చెప్పే పాయింట్ కరెక్టా అనేది ఆడియన్స్గా మేము డిసైడ్ చేసుకుంటాం. అక్కడ మీరే కరెక్ట్, నేనే తోపు, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే నిజము, మిగతా వాళ్ళంతా ఇది చేస్తున్నారని మీరు ఇమాజినరీ మోడ్లో ఉన్నారు. ఇమాజినేషన్లో నుంచి బయటికి రండి. ఫస్ట్ బయటకు వచ్చి రియాలిటీలో ఏం జరుగుతుంది, అక్కడ ఏమింది సిచ్యువేషన్ అనేది మీరు మాట్లాడితే మేము కూడా చూసే వాళ్ళం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనీష్ గారు. అండ్ రీతు చౌదరి గారు ఆల్రెడీ చెప్తున్నారు, ఆ రోజు నేను అన్నీ క్లీన్ చేసి వెళ్ళాను సంథింగ్ తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చేటప్పుడు మీరు వినాలి. వినకుండా ఏది పడితే అది మాట్లాడితే చూసే జనాలకి మీ మీద ఇంప్రెషన్ పోతుందండి. మీకు సపోర్ట్ ఇచ్చే జనాలు కూడా సపోర్ట్ చేయొచ్చేమో, కానీ ఒకానొక టైంలో మీకు ఉన్న సపోర్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, మీ గ్రాఫ్ కూడా తగ్గిద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఇది బిగ్ బాస్ హౌస్. ఏ పాయింట్ ఉన్నా కరెక్ట్గా నీట్గా మాట్లాడండి. ఇది బిగ్ బాస్ హౌస్. సో థర్డ్ పాయింట్, హౌస్ హార్మోనీ చెడిపోతుంది రీతి వల్ల అని అన్నారండి. ఇది అసలు పిచ్చ కామెడీ అయిన స్టేట్మెంట్ మనీష్ గారు. అక్కడ జరుగుతుంది హరీష్ బర్నీ గారి మధ్యలో ఒక వార్ జరుగుతా, మీరు బర్నీ గారి మీద పెట్టుకున్న, హరీష్ గారు బర్నీ గారి మీద పెట్టుకున్న ఒక గ్రడ్జ్ వల్ల అది మీకు మ్యానిపులేట్ చేసి, మిమ్మల్ని అందరిని మ్యానిపులేట్ చేసి, వాళ్ళు సంజన గారు, బర్నీ గారు, మీరు తనుజ అని చెప్పి మీరు మాట్లాడుకొని మీరంతా చేసుకుంటుంటే, ఫన్ క్రియేట్ చేసి సరదాగా తిరుగుతున్నామని మీరు హౌస్ హార్మోనీ పాడైపోతుంది, మీ వల్ల గొడవలు అవుతున్నాయి అంటే చూసే
మీకు అనిపిస్తుందేమో, మాకు లైవ్లో చూసే మాకు ఎక్కడ ఏం అనిపించట్లేదు. అదే చెప్తున్నాను కదా, ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. నామినేషన్స్ టైంలో మీరు పెట్టే పాయింట్స్ వల్లనే వాళ్ళు నామినేట్ అవుతారా, ఎలిమినేట్ అవుతారా, హౌస్లో ఉంటారా అనేది ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడకూడదండి. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇది. సో మనీష్ గారు బర్ని గారి గురించి చెప్పిన పాయింట్స్ అంటే సో ఓకే, ఆ గుడ్ అదొకటి ఓకే. రీతు గారి విషయంలో మటుకి క్లారిటీ లేదు. ఏదో చేయాలి కాబట్టి చేశాను, ఏదో పాయింట్ ఉంది కాబట్టి చెప్పాను అనే ఒక వర్షన్ అయితే అర్థమైంది. అందుకంటే అక్కడ పాయింట్లో బేస్ లేదు, మీరు చెప్పిన పాయింట్స్లో బేస్ లేదు. అది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. మీరు మధ్యలో డిమాండ్ పవన్ అడిగాడు. అతను అస్సలు ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో అతనికే తెలియదండి. మీరు మధ్యలో అతన్ని సాక్ష్యం అడిగితే అతని డ్యూటీసే అతను సరిగ్గా చేయట్లేదు. అతని గురించి మాట్లాడదాం, అతని గురించి ఇంకా చాలా మంది మాట్లాడటాను. సో ఇక్కడ రీతు చౌదరి గారి గురించి మీరు చెప్పిన పాయింట్స్ నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. ఓకేనా అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి రాము రాథోడ్ గారిని పిలిచారు. ఇక్కడ రాము రాథోడ్ గారు పిలిచిన తర్వాత టూ నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్ హరీష్ గారు, ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు. ఏ విషయంలో నామినేట్ చేశారు? పలానా రోజు మీరు నాకు డాష్ ఇచ్చారండి, నన్ను గుద్దారండి, అది వాంటెడ్గా చేశారండి అని. సో చెప్పినప్పుడు ఇది నాకు నచ్చలేదు, నేను హట్ అయ్యాను అని చెప్పినప్పుడు ఎక్కడ ఏంటి అని క్లారిటీ తీసుకోకుండా చెప్పండి అని మాట్లాడి మళ్ళీ మీరు ఏదేదో ఉన్న పాయింట్ తను స్ట్రైట్ పాయింట్ చెప్పాడు. మీరు చేసింది నాకు నచ్చలేదు అని అంటే బ్రదర్ ఆ రోజు తెలియక జరిగిందో మరి ఏంటో నాకు తెలియదు, నేనైతే ఇంటెన్షనల్గా చేయలేదు అని క్లియర్గా చెప్పున్నట్టయితే కళ్యాణ్ గారిది బెస్ట్ డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించేది. కానీ మీరు జాగ్రత్త, మీరు పొరపాటు పడుతున్నారు, మీరు మ్యానిపులేట్ అవుతున్నారు అంటే ఒక మనిషిని పూర్తిగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, రాము రాథోడ్ గారిని మ్యానిపులేట్ చేస్తున్నారని. ఇక్కడ హౌస్ ఓనర్స్ అందరికీ కూడా హరీష్ గారు ఏదైతే చెప్పారో ఆ పాయింట్సే మాట్లాడుతున్నారు. వాళ్ళ సొంత పాయింట్స్ ఏమి లేవు. అందరు తిప్పి ఒకటే పాయింట్, ఒక పాయింట్ మీద దాన్నే వాళ్ళకి వచ్చిన ఇమాజినేషన్ పడ్డట్టు వాళ్ళకి తగినట్టు వాళ్ళన్నీ మాట్లాడుకుంటున్నారు. అంతేగాని ఉన్న పాయింట్స్ ఏమి లేవు. అక్కడ తను క్లియర్గా చెప్పాడు, మీరు అలా చేశారండి, అది నాకు ఫిజికల్ అనిపించిందండి, అది నాకు నచ్చలేదండి, ఆ తర్వాత కూడా మీరు వచ్చి మళ్ళీ ఏం చెప్పలేదండి అని అంటే చెప్పలేదు అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చుకుంటారు? ఎవరైనా పర్సనల్గా కాదు లేదా బయట అయినా సరే ఎవరైనా ఎలా చెప్తారు? ఓకే అండి, అది మీకు అనిపించిందా, సారీ, లేదంటే మేము చూసుకోలేదండి, అది నాకు తెలీదు, నాకు రిజిస్టర్ కూడా అవ్వలేదు, అది మీకు అలా అనిపిస్తే సారీ అండి అని చెప్పుకోవాలి. కానీ అది చెప్పకుండా మీరు తప్పుగా డామినేట్ చేశారు, మీరు ఆలోచించుకోండి, మీరే ఇదవుతారు ఏంటి అయ్యేది? చూసే జనాలకి, చూసే ఆడియన్స్కి తెలుసు కదా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటనేది. ఈ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఉంటాడో లేడో, హౌస్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు, కానీ అతన్ని సెలెక్ట్ చేసుకొని లోపల పంపించారు కామనర్గా. అతను తిరుగుతానే ఉన్నాడు అటు ఇటు. అతని మీద అతని పాయింట్ కానీ అతను మాట్లాడేది కానీ ఎక్కడ వినపడట్లేదు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఫస్ట్ 2 days కొంచెం కనిపించాడు, తర్వాత 2 days నుంచి కనిపించట్లేదని. ఆ 2 days నుంచి ఇప్పుడు 1 weekలో 5 days ఉంటే 5 daysలో 2 days కనిపించాడు, మిగతా 3-4 days నుంచి తను అసలు యాక్టివ్ అయ్యలేదు. నిన్న నామినేషన్స్లోనే మళ్ళీ మాట్లాడారు. అది కూడా ఏంటి, తన పేరు వచ్చింది కాబట్టి, తన పేరు రాకపోతే తను అసలు మాట్లాడేవాడే కాదు. తనకు అసలు అది ఏం లేదు, ఊరికే ఏదో చిల్ అవటానికి వెళ్ళినట్టు ఉంది. అదండి కళ్యాణ్ గారు. తర్వాత రాము గారు వచ్చేసరికి హరీష్ గారిని, ఇంకా ఇదంతా తెలిసిందేగా, హరీష్ గారు గురించి అన్నీ అందరికీ తెలుసు. సో హరీష్ గారిని నామినేట్ చేశారు, సేమ్ పాయింట్స్ చెప్పారు, మీరు ఇలా చేస్తున్నారంటే. ఇతను ఎంత మ్యానిపులేటివ్ డబుల్ ఫేస్ మైండ్స్ అంటే, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు కరెక్ట్ చేసుకో, నువ్వు ఆల్రెడీ మోసపోతున్నావు, గుర్తుపెట్టుకో, నీకు ఎందుకు చెప్తున్నాను ఏం చెప్తున్నారు? అతని ఆట ఏందో అతనికి తెలుసు, అతను బయట ఎలా ఉన్నాడు ఏంటి అనేది అతనికి తెలుసు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతని ఆట ఏంటో అతనికి తెలుసు. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీ ఆట మీరు చూసుకోండి, మీ ఆట మీరు ఆడితే సరిగ్గా అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. మీరే అక్కడ డబల్ ఫేసెస్గా అందరిని మ్యానిపులేట్ చేసుకుంటా, నేను ఇట్లా చేసుకుంటే వెళ్ళిపోతా, అంత బాగవుతుంది అని అనుకోవద్దు. అందరికీ అన్నీ తెలుసండి,
మీకు ఒక్కరికే అన్నీ తెలుసు, నేను చాలా చూశాను, నువ్వు చిన్న పిల్లోడివి, నీకేం తెలియదు, నేను చాలా బయట చూశాను, అదంతా నీకు తెలియదు, నాకున్న అనుభవం ఎక్కువ. ఏం అనుభవం అండి? కామన్ సెన్స్ అండి, జస్ట్ చిన్న కామన్ సెన్స్. అక్కడ ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి ఏంటనేది మాట్లాడే తీరుని బట్టి ఉంటుందండి, అంతేగాని అనుభవం బట్టి ఏది ఉండదండి. మాట్లాడే తీరు, అనుభవం కూడా ఉంటుంది కానీ మాట్లాడే తీరు ఉంటుంది. అది మీరు చాలా మార్చుకోవాలి, మాట్లాడే తీరు చాలా మార్చుకోవాలి. అది మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో హరీష్ గారు, మీకు బయట సపోర్ట్ చాలా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు మార్చుకుంటారు, మీరు మార్చుకోనంతసేపు మీరు ఏదో డిఫరెంట్ పర్సన్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అది అవ్వదు, అది అంతేనండి. అది నెక్స్ట్ ప్రియా గారు కూడా ఫ్లోరా గారిని అండ్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లోరా గారి విషయంలో ప్రియా గారికి పెద్దగా ఏం లేవండి, సాఫ్ట్ కన్వర్జేషన్, నార్మల్ ఆ షాంపూ కండిషనర్ కలిపారు, అదొక విషయం నాకు సార్ చెప్పారు కాబట్టి అది చెప్పేసింది. ఆమెకైతే పాయింట్స్ ఇంకా వేరే వాళ్ళ మీద లేక బర్నీ గారిని ముందు తీసుకుంటే ఓకే బర్నీ గారిని పాయింట్అవుట్ చేస్తున్నామని అందరూ అనుకుంటారని తన తెలివిగా ముందు ఫ్లోరాకి చెప్పి, ఫ్లోరా విషయంలో ఏం లేదు పెద్దగా ఉండదు కాబట్టి ఒక పాయింట్తో ఫ్లోరా గారు ఒప్పుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ బర్నీ గారికి వచ్చారు, సేమ్ పాయింట్, మళ్ళీ గుడ్డు, మళ్ళీ అదే మీరు అదే గుడ్డు ఏంటి గుడ్డు విషయం తప్పించి ఇంకోటి, ఎగ్ విషయం తప్పించి ఇంకోటి ఒక్క పాయింట్ లేదండి వాళ్ళ దగ్గర. కాకపోతే ఒక పర్సన్ని టార్గెట్ చేయాలనుకున్నారు, చేశారు. అందరూ ఎన్ని పాయింట్స్ మాట్లాడినా అదే పర్టికులర్ పాయింట్ దగ్గరికే వస్తున్నారు కానీ మిగతా ఉన్న 1 వీక్ గురించి మాట్లాడలేదు. ఆయన ఎట్లా ఉంటున్నారు ఏంటనేది గురించి వదిలేదు. విడిగా మళ్ళీ అన్నీ మాట్లాడతారు, అన్నీ షేర్ చేసుకుంటారు, అన్నీ మాట్లాడతారు. కానీ ఆ గ్రూప్ ఎవరైతే మెయిన్ అతను ఉన్నాడో మ్యానిపులేట్ చేసే అతని ముందు మీరు పక్కగా పెట్టండి. కొన్ని విషయాల్లో పక్కన పెడుతున్నారు, పూర్తిగా అతని మాట వినద్దు, మీ గేమ్ మీరు ఆడండి, అప్పుడు మీరేంటో మాకు తెలిసిద్ది, మీరు ఎన్ని పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఏంటనేది మాకు తెలిసింది. అంతేగాని అందరు చెప్పిన మాటనే ఇప్పుడు సేమ్ ఇదే. ఈమెం చెప్పింది ఎగ్ విషయంలో, మీకు హ్యూమానిటీ లేదు, హ్యూమానిటీ లేదా మీకు, మీరు జెన్యూనిటీ మిస్ అవుతున్నారా, సేమ్ ఇదే వర్షన్ శ్రీజ కూడా మాట్లాడింది. కాకపోతే సేమ్ అదే వర్షన్ మాట్లాడితే ఎక్కడ దొరికిపోతారా అని కొన్ని పాయింట్స్ యాడ్ చేసి కొన్ని పాయింట్స్ తీసేసి, వీళ్ళంతా ఒక్కటే పాయింట్, బర్నీ గారు నామినేట్ అవ్వాలి, అది ఒక పాయింటే ఉంది వాళ్ళకి. ఆ పాయింట్నే తిప్పి అటు 10 ఇటు 10 వెనకాల ముందు కింద పైన, ఏంటిది? ఉంటే కరెక్ట్గా మాట్లాడండి, లేకపోతే నామినేషన్స్ చూసుకోండి. అంతేగాని సిల్లీగా ఏదో విషయం మీద ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఒక పర్సన్ని నామినేట్ చేస్తే అయిపోయింది మన పని, అమ్మయ్య నా పని అయిపోయింది అని అనుకోవటం కాదండి. ఇది నామినేషన్స్. అందరూ ఈజీగా రాలేదు, మీరు కష్టపడి వచ్చారు, వాళ్ళు కష్టపడి వచ్చి వాళ్ళ సెకండ్ జర్నీని మళ్ళీ ఇంకా జనాల ముందు ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. అర్థమైందా? ప్రియా గారు అండ్ బర్నీ గారితో కూడా టాస్క్ కెప్టెన్సీ టాస్క్లో కూడా చిన్న ఇష్యూస్, మీరు సపోర్ట్ చేశారు, తర్వాత మళ్ళీ సపోర్ట్ చేయలేదంటే అది వాళ్ళ గేమ్ అండి. అందరు గేమ్ అలానే ఆడతారు, మీకు తెలియదేమో, అందరు గేమ్ అలానే, మీరు కూడా రేపు అట్లానే ఆడతారు. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరు ఒకలాగా గేమ్ని బట్టి మాట్లాడతారు. అదన్నీ కూడా మీరు మనసుకు తీసుకొని ఏదేదో మాట్లాడుతున్నారంటే కుదరదు. సో నెక్స్ట్ రీతు గారు కూడా సేమ్ హరీష్ అండ్ ఫ్లోరా. హరీష్ గారి గురించి సేమ్ అదే మాటలు, అవే కన్వర్జేషన్. అది ఆయన గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా సేమ్ పాయింట్స్ అండి, అందరికి అట్లానే ఉంటుంది. హరీష్ గారు ఆయన తెలుసుకోవాలి, అందరూ ఆయన్ని టార్గెట్ చేశారని ఆయన అనుకుంటున్నాడు కానీ ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు బయట ఉన్న చూసే మన ఆడియన్స్ అయినా చూసే వ్యూవర్స్ అయినా అందరు కూడా అదే మాట అంటారు, హరీష్ గారు ఏంది ఇట్లా ఉన్నారు, ముందు అలా ఉన్నారు, ఇప్పుడు అలా లేరే, అదేంటి అక్కడ నిజమా ఇక్కడ నిజమా అనే ఒక డైలమాలో ఉన్నారు అందరూ. ఈవెన్ నేను కూడా అట్లానే ఉన్నాను. ఫస్ట్ చూసినప్పుడు హరీష్ గారు అబ్బా మాస్క్ మ్యాన్ అన్నీ తీసేస్తాను, మాస్క్ తీసేస్తాను, అందరిది చూస్తాను, అది ఇదని అంటే ఓకే కొంచెం బాగున్నారు, కరెక్ట్గా మాట్లాడే పర్సన్ వచ్చారు అనుకున్నా. బట్ మీరు కూడా ఫ్లిప్ అవుతానే ఉన్నారు. అండ్ పాయింట్ని డైవర్ట్ చేయటంలో హరీష్ గారు నెంబర్ 1. ఒక పాయింట్ మీ మీద ఎలిగేషన్, మీ మీద పాయింట్ పెట్టినప్పుడు
దాన్ని మీకు అనుగుణంగా మీకు పద్ధతిగా అంటే మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళేటట్టు మీరు మాట్లాడతారు చుట్టూ అంతా. ఆ పాయింట్ మటుకి బయటికి ఆ పాయింట్కి ఆన్సర్ చేయరు. అది ఎట్లా అండి? పాయింట్కి ఆన్సర్ చేస్తేనే కదా. మీరు పాయింట్కి ఆన్సర్ చేయకుండా ఇంకోటి ఏదో తీసుకొస్తారు, ఒక విషయం అక్కడెక్కడో విషయం తీసుకొస్తారు, ఇటు విషయం తీసుకొస్తారు. అది కాదు కదండి. ఒక పాయింట్ కరెక్ట్గా వాళ్ళు చెప్పినప్పుడు డిఫెండ్ చేసుకోండి, అంతేగాని ప్రొటెక్ట్ చేసుకోవద్దు. డిఫెండ్ చేసుకోండి, ఆ పాయింట్కి డిఫెండ్ చేసుకోండి. అందుకని వేరే వేరే పాయింట్స్ పెట్టి మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళారనుకోండి, అది మీకే ఇబ్బంది హరీష్ గారు, అది మీకే ఇబ్బంది. అండ్ వర్డ్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడండి హరీష్ గారు. ఇప్పటికీ చాలా చెప్పాను, మొన్న నాకు సార్ కూడా చెప్పారు. మీకు సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో మీకు చాలా జరిగింది, కానీ మళ్ళీ నామినేషన్స్లో కూడా మీరు మళ్ళీ వర్డ్స్ వదులుతున్నారు. అవి కొంచెం వర్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఎంత నెగిటివిటీ పర్సన్ అంటే మీరు ఏదైనా పాజిటివ్ చెప్పినా అది మీరు నెగిటివ్, కానీ వీళ్ళు నన్ను ఇట్లా అనుకుంటున్నారా అని నెగిటివ్ కోణంలో ఆలోచించి ఎదుటి వాళ్ళని నెగిటివ్ చేస్తారు. మీకు పాజిటివ్ చెప్దామని వచ్చిన వాళ్ళని కూడా మీరు అది నెగిటివ్గా మీరు ఆలోచించుకొని వీళ్ళు నన్ను నెగిటివ్ చేస్తున్నారని వాళ్ళని మీరు నెగిటివ్ చేయడం మొదలు పెడతారు. అది 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 ఎవరికి అర్థం కాదండి. మీరు చేసేది మీకే అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అదొకటి. నెక్స్ట్ ఫ్లోరా గారి గురించి అప్పుడు ముందు జరిగిన విషయంలో నామినేషన్స్ కంటే ముందు ఒక ఫ్లోరా గారు వచ్చి డ్రెస్ ఇక్కడ పడేస్తున్నారు, క్లోత్స్ ఇక్కడ పడేస్తున్నారు, అది కనుక ఇంకోసారి చూస్తే డస్ట్బిన్లో వేస్తున్నా సంథింగ్ ఏదో చెప్పారు. అది అందరికీ కొంతమందికి నచ్చింది, కొంతమంది స్ట్రిక్ట్గా ఉండాలనుకున్నారు. అది ఓకే. ఆ విషయం తీసుకొచ్చి ఫ్లోరా గారిని ఒక పాయింట్లో అన్నారు. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే, ఓనర్స్ ఒక్కరే మీతో క్లోజ్గా ఉన్నారా, మేము లేమా అంటే, ఫ్లోరా గారు మీతో ప్రతి పాయింట్లో మీరు డల్గా ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు సింగిల్గా ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఒక్కరే బాధపడుతున్నప్పుడు మీ పక్కన ఉంది రీతు గారు. అది మేము అందరం చూసాము, అది కొంచెం గమనించుకోండి. తర్వాత చెప్పారు, మీరు కూడా యాక్సెప్ట్ చేశారు, సారీ అన్నారు, ఓకే. బట్ మాట వదిలే ముందు, మాట బయటకి నోరు నుంచి మాట బయటకు వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కటికి 2 సార్లు మీరు ఆలోచించుకొని బయటికి చెప్పండి. అప్పుడు మీరు కూడా ఓకే కరెక్ట్గానే ఉన్నారు, మీకు తెలుగు ఇబ్బందిగా ఉంది, మాకు అర్థమవుతుంది, అది తెలుగు మాట్లాడుతున్నారు, ట్రై చేస్తున్నారు, ఓకే ఫైన్, అది గుడ్. కానీ మీరు చెప్పే పాయింట్ని కొంచెం స్ట్రాంగ్గా చెప్పండి, ఓకేనా? తర్వాత వచ్చేసరికి మీ డెసిషన్స్, ఫ్లోరా గారి డెసిషన్స్ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ సేమ్ అదే షాంపూ కండిషనర్ గురించి అండ్ థమ్స్అప్ దాని గురించి ఎవరు స్ట్రాటజీ వాళ్ళదండి, ఎవరి గేమ్ వాళ్ళది, దాని గురించి మనం ఏమీ మాట్లాడటానికి లేదు. అండ్ వాళ్ళకి నచ్చలేదేమో పర్సనల్గా, బట్ అదే ఆ పాయింట్ ఒక్కటి తీయకుండా ఉంటే రీతు గారి పాయింట్స్ బాగున్నాయి అని అనిపించింది. రీతు గారు పెట్టిన 2 నామినేషన్స్కి తగ్గ పాయింట్స్ నీట్గా ఉన్నాయి అని నాకు అనిపించింది, నా అభిప్రాయం అది. తర్వాత సుమన్ శెట్టి గారు తన పాయింట్ని గట్టిగా మాట్లాడాలి అని అందరూ చెప్తున్నారు. తను స్టాండ్ తీసుకొని మాట్లాడితే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా తను ఇంకొంచెం బెటర్ అవ్వాలి. తన పాయింట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు, నార్మల్ పాయింట్సే. అది ఏందో హట్ అయ్యేదానికి నామినేషన్స్ ఏంటో అర్థం కావట్లేదు. ప్రియా గారిని మనీష్ గారిని నామినేట్ చేశారు. ప్రియా గారిని ఏంటంటే నువ్వు దొంగతనం చేసావా అని అన్నదానికి, అది కామన్ థింగ్. అండ్ సుమన్ గారు కొంచెం మంచి పాయింట్ పెట్టండి, నెక్స్ట్ టైం నుంచి అయినా సరే మీరు మాట్లాడేది మంచి పాయింట్స్ పెట్టండి. దొంగతనం చేసామని మిమ్మల్ని ఒక్కరినే కాదు, మొత్తం హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అడిగారు ప్రియా గారు. సో ఆ విషయంలో అది అంత పెద్ద పాయింట్, నామినేట్ చేసే పాయింట్ కాదని అనిపించింది అండి. అట్లానే మనీష్ గారి విషయంలో కూడా నామినేషన్కి తెచ్చేంత పాయింట్ కాదు, నన్ను రానివ్వలేదు లోపలికి. అది వాళ్ళ రూల్ కదండి, ఓనర్స్గా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, టెనెంట్స్ని లోపలికి రానియకూడదు అని. అది చిన్నవి ఉన్నాయి, కానీ మనీష్ గారి మీద మీరు కరెక్ట్ పాయింట్ పెట్టుంటే బాగుండేది. మీకు ఫేస్ అయిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మీరు కరెక్ట్గా పెట్టుంటే అతను ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఉంటున్నారు, మాట్లాడేదానికి ఎదురు ఏం సమాధానం ఇవ్వట్లేదు, అట్లా మీకు జరిగిన కొన్ని విషయాలు చెప్పున్నట్టయితే బాగుండేది అనిపించింది. బట్ చాలా సింపుల్గా నన్ను ఇట్లా అన్నారు అని అన్నారు. సో నెక్స్ట్ డీమోన్ పవన్ వచ్చేసరికి బర్నీ గారు, ఫ్లోరా గారు. ఇంకా డీమోన్ పవన్ గురించి
ఎక్కువ చెప్పదలుచుకోలేదండి. అతను ఓవర్ యాక్షన్, అతను ఓవర్ యాక్టింగ్, స్క్రీన్ స్పేస్ కోసము, కెమెరా అటెన్షన్ కోసము, జనాల అటెన్షన్ కోసం చేస్తున్నాడు. ఆయన గురించి పెద్దగా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు. అసలు టాపికే లేదు, అతని గురించి మాట్లాడాల్సిన అంత ఇది కూడా లేదు. ఆయన బర్నీ గారి గురించి చెప్పారు, ఆయన పాయింట్స్ కాదు, అది గ్రూప్ డిస్కషన్లో జరిగిన పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ బర్నీ గారిని చెప్పారు. అండ్ ఫ్లోరా గారు, అది అసలు పాయింటే కాదు, ఆల్రెడీ చూశారు. ఆయనకి ఎవరు లేక ఏదో ఫ్లోరా గారిని చేశారు. అంతేకాని తనంతా తను స్టాండ్ తీసుకొని తను ఒక పాయింట్, వీళ్ళ మీద ఈ పాయింట్ ఉంది నామినేట్ చేయడానికి అనేది అయితే డీమన్ పవన్కి ఇంకా అంత ఆయన ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి అని నేను అనుకుంటాను. ఏం లేదు, ఏదో వచ్చాం చిన్నపిల్లోళ్ళలాగా ఆకతాయితనంగా అటు ఇటు తిరుగుతాము, ఆ రీతి చుట్టూరు తిరగటము, ఏదో అయిపోయింది, మన పని అయిపోయింది, మన మీదకి వచ్చినప్పుడు చూద్దాము, లేదంటే స్క్రీన్ స్పేస్ కోసము. ఇది కూడా రీతు గారితో కూడా అటు ఇటు మాట్లాడటం తిరగటం కూడా నేను అనుకోవటం, నా ఒపీనియన్ ప్రకారం స్క్రీన్ స్పేస్ కోసము, కెమెరా అటెన్షన్ కోసము, జనాల అటెన్షన్ కోసమే అని నేను అనుకున్నా. అతను ఒక స్ట్రాటజీ, ఎందుకంటే అతను ఎవరు మాట్లాడనట్లేదు. ఇతను డేర్గా పాయింట్ బయట పెట్టేలాగా ఇతను కూడా కనపడట్లేదు. కాబట్టి ఏదో తన తెలివితేటలు తగ్గట్టు ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. సో మిగతా నామినేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఇంతవరకు ఈ టాపిక్ అంతా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.